వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. అమ్మ పెళ్ళి చేసుకో 5వ భాగము. ఇలా ఇద్దరు పిల్లల కోరికతో కారు పార్లర్ వైపు తిరిగింది. ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. డాడీ, అను నీకేం ఫ్లేవర్ కావాలి? అలాగే నీకు కూడా చెప్పు, అక్కి తెస్తాను. అక్కి, నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అంకుల్. మరి నీకు? అను నాకు కూడా చాక్లెట్ కావాలి. డాడీ, ఏంటను అక్కి చెప్పాడని చెప్తున్నావా, లేకపోతే నీకు కూడా చాక్లెట్ ఫ్లేవర్ కావాలా? నాకు చాలా ఇష్టం, అది నీకు కూడా తెలుసు కదా, మళ్ళీ అడుగుతున్నావేంటి? డాడీ, నేను మర్చిపోయాను, సారీ రా. ఇప్పుడే వెళ్ళి చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకొస్తాను, మీరిద్దరూ కొంచెం సేపు వెయిట్ చేయండి. అక్కి, అలాగే అంకుల్. అలా అంకుల్ వెళ్ళి చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకొస్తున్నాడు. సడన్గా ఫోన్ రావడంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి జేబులో చెయ్యి పెట్టాడు. తన చేతిలో ఉండే ఐస్ క్రీమ్ చేజారి అది పక్కనే కూర్చొని ఉన్న మరో అమ్మాయి మొహం పైన పడింది. ఆ అమ్మాయి, ఏ మిస్టర్, కళ్ళు కనిపించడం లేదా? చూడు ఎలా మీద వేశావో, బయట ఎలా ప్రవర్తించాలో తెలియదా నీకు? చూడు, ఇప్పుడు మళ్ళీ మొహం కడుక్కోవాలి. ఛీ డాడీ, మేడం చూసుకోలేదు, సారీ, ఇంపార్టెంట్ కాల్ రావడంతో మాట్లాడుతూ చూసుకోలేదు, ఏమి అనుకోకండి, ప్లీజ్ ఈ చేతి రుమాలు తీసుకొని క్లీన్ చేసుకోండి అంటూ తన హ్యాండ్ రుమాలు ఇచ్చాడు. దాన్ని తీసుకోవడానికి అమ్మాయి అతని వైపు తిరిగింది. ఆ అబ్బాయిని చూడంగానే తన మొహంలో రంగులు మారిపోతున్నాయి. ఒక్క క్షణం భయపడిపోతుంది. కానీ అమ్మాయి ముఖంపై ఐస్ క్రీమ్ ఉండడం వల్ల తన మొహం సరిగ్గా కనిపించడం లేదు. ఒక్క క్షణంలో అరచేతిలో రుమాలు తీసుకొని ఒక్కసారిగా అక్కడి నుండి పరిగెత్తడం మొదలుపెట్టింది. డాడీ, మేడం మేడం ఏమైంది? ఏంటి అమ్మాయి, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగానే అక్కి అక్కడికి వచ్చారు. డాడీ ఐస్ క్రీమ్ తీసుకొస్తానని చెప్పి ఇక్కడ నిలబడి టైంపాస్ చేస్తున్నావా? డాడీ, అలా కాదు. ఏం జరిగిందంటే అక్కడ జరిగిందంతా అనుకు చెప్తాడు. ఓకే, ఐస్ క్రీమ్ తీసుకొనిరా, తిందాం. అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ తిని అక్కి ఇంటికి బయలుదేరారు. అక్కి ఇంటి దగ్గర అక్కి ఇంకా వాళ్ళ డాడీ ఇంటికి చేరుకున్నారు. అక్కి, అమ్మమ్మ ఎక్కడున్నావు, ఎవరొచ్చారో చూడు. ఇంకా వాళ్ళ నాన్న వచ్చారు, తొందరగా రా అంటూ కేకలు వేస్తాడు. ఎంత పిలిచినా రాలేదు, ఎందుకంటే రాజ్యం ఇంట్లో లేదు. అక్కి ఇద్దరిని కూర్చోబెట్టాడు. తర్వాత ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్నారు. డాడీ ఏదో ఫోన్ కాల్ రావడం వల్ల బయట ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫోన్ కాల్ మాట్లాడి వచ్చి, డాడీ ఓకే అక్కి, మేము బయలుదేరుతాం. అక్కి, లేదు అంకుల్, అమ్మమ్మ పక్కింటికి వెళ్ళి ఉంటుంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. మా అమ్మమ్మ టీ బాగా పెడుతుంది, మీరు కూడా తాగుదురులేండి, ఫస్ట్ టైం వచ్చారు మా ఇంటికి, ఏదో ఒకటి తాగి వెళ్ళాలి ఖచ్చితంగా. డాడీ, మరేం పర్లేదు అక్కి, ఇంకోసారి వస్తాను, అప్పుడు టీ తాగడమే కాదు మంచిగా భోజనం చేసి వెళ్తా, సరేనా? అక్కి, అలాగే అంకుల్, ఖచ్చితంగా రావాలి మీరు. మరి బాయ్ అక్కి. వాళ్ళ నాన్న ఇద్దరు ఇంటికి వెళ్ళారు. రాత్రి 8 గంటలకి అక్కి, అమ్మమ్మ నువ్వు ఉంటే బాగుండేది, ఎక్కడికి వెళ్ళావు? వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చారు, కనీసం కాఫీ ఇవ్వడానికి కూడా ఎవరు లేరు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? పాపం ఫస్ట్ సారి వచ్చినప్పుడు వాళ్ళకి కాఫీ కానీ ఏమీ తాగకుండా వెళ్ళారు, ఏమన్నా అనుకుంటారేమో. రాజ్యం, ఏంటి అంత బాధపడుతున్నావు? అయినా కూడా మీ అమ్మ నిన్ను తీసుకురావడానికి వస్తానని చెప్పింది కదా, ఈరోజు రాలేదా? మీ అమ్మ తీసుకొని వస్తుందిలే అని చెప్పి నేను కాంతం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నన్ను పిలవచ్చు కదా. పాపం మొదటిసారి వచ్చినప్పుడు ఏం తీసుకోకుండా పోయారా? అయినా మీ అమ్మ వస్తుంది అనుకున్నాను. అక్కి, ఆహా అమ్మమ్మ అస్సలు రాలేదు, రాదు కూడా. రాజ్యం, ఏంటి మాటలు? అక్కి, అవునమ్మమ్మ, అమ్మ రాదు, అమ్మకి డబ్బు గురించి తప్ప ఎవ్వరిని పట్టించుకోదు. అప్పుడే వచ్చిన వైదేహి ఇవన్నీ వింటూ, ఏం మాట్లాడుతున్నావు? అక్కి చూడంగానే భయం వేసింది. భయపడుతూ అమ్మమ్మ కొంగు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. రాజ్యం, మరి ఏం పర్లేదులే వైదేహి, స్నానం చేసిరా, అన్నం తిందాం. వైదేహి, నన్ను మోసం చేసింది చాలు, నేను మొత్తం విన్నానమ్మా. అక్కి వైపు చూస్తూ, నేనేం చేసినా నీకోసమే, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు చెప్పు, ఎంత సంపాదించినా నీకోసమే, నా ఆరాటం నా పోరాటం మొత్తం నీకోసం. అక్కి, నాకు అదేమి అక్కర్లేదని చెప్పు అమ్మమ్మ, నేను అడిగింది నాకు ఇస్తే చాలు. రాజ్యం, బాగుంది, పిల్లకి ఎలుక సాక్ష్యం అన్నట్లు మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు, మీ అమ్మతోనే మాట్లాడొచ్చు కదా. అక్కి, అమ్మమ్మ నేను అమ్మతో మాట్లాడాలి అంటే నేను అడిగింది నాకు ఇవ్వాలి అమ్మమ్మ. వైదేహి, అది జరగని పని, నీ ప్రయత్నం మానుకుంటే మంచిది. అక్కి, నేను నీతో మాట్లాడడం జరగని పని అమ్మమ్మ. రాజ్యం, నాతో ఎందుకు మాట్లాడవురా?
అక్కి, నీతో కాదమ్మా, మా అమ్మతో మాట్లాడను. జరగని పని. అవును, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు వైదేహి. అది కాదురా, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను ఏం చేసినా నీకోసమే, కాబట్టి నన్ను అర్థం చేసుకుంటే చాలా మంచిది. అక్కి, ముందు నువ్వు నన్ను అర్థం చేసుకో అమ్మా. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే కదా నిన్ను అర్థం చేసుకోవడానికి. వైదేహి అప్పటి వరకు ఉన్న ఓపిక నశించింది. కోపంగా, ఇక చాలు నీ వేషాలు. నా వైపు తిరిగి మాట్లాడు, వెనక్కి తిరిగి మాట్లాడకు. అక్కి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు నీ మొహం చూడడం కూడా ఇష్టం లేదు. నేను నీతో మాట్లాడను. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను అడిగింది ఇచ్చే వరకు నేను నీతో మాట్లాడడం కుదరదు. మనస్ఫూర్తిగా నేను నీ మొహం కూడా చూడను. రాజ్యం, ఏదో చిన్నపిల్లాడు, వదిలేయి. వైదేహి, ఏంటి చిన్నపిల్లాడమ్మా? నీ గార్భం వల్ల పొగరు ఎక్కువ అవుతుంది. 4 తగిలిస్తే దారికి వస్తాడు. భయంతో చాటున ఉన్న అక్కిని ఒక్కసారిగా బయటికి లాగుతుంది. అక్కి, ఏంటి కొడతావా? నువ్వు కొట్టడం తప్ప ఏమి చెయ్యలేవని నాకు తెలుసు. అమ్మ, నేను అడిగింది ఇస్తావా ఇవ్వవా? వైదేహి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ విషయాన్ని మర్చిపో, లేకుంటే నువ్వు నా కొడుకు అన్న విషయాన్ని మర్చిపోతాను చెప్తున్నాను. అక్కి, అలాగా? అయితే ఈ క్షణం నుండి నా తల్లి కాదు. వైదేహి, అఖిల్, ఏం మాట్లాడుతున్నావు అంటూ చెంపపై కొడుతుంది. అక్కి ఇప్పటి వరకు వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక ఏడుస్తూ ఐ హేట్ యూ అంటూ వెళ్ళిపోతాడు. వైదేహి బాధపడుతూ తన చోటనే కూర్చొని ఉండిపోయింది. రాజ్యం అక్కి గదిలో వెళ్తుంది. వైదేహి అలా ఏడుస్తూ, నాన్న, అక్కి నిన్ను కొట్టాలి అని నా ఉద్దేశం కాదు. నువ్వు అడిగింది నేను ఇవ్వలేను, ఎందుకంటే భగవంతుడు దానిని నా జీవితం నుండి దూరం చేశాడు. కానీ నువ్వు కావాలి అనుకుంటున్నావు. నేను ఇంతవరకు 2 నా ప్రేమతో ఆ విషయాన్ని మరిపించి నిన్ను ప్రేమించుచున్నాను అని కోరుకుంటున్నాను. కానీ అది అంతా బ్రహ్మే అని ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోలేదు, కేవలం నీలో దాచుకున్నావని మాత్రమే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అక్కి, భగవంతుడు మన ఇద్దరి జీవితాలలో ఆ విషయాన్ని దూరం చేశాడు. అనవసరంగా నిన్ను ఆ భగవంతుడు అనవసరంగా ఈ పాపిష్టి దాని కడుపులో నిన్ను పుట్టించాడు. నా వల్ల నువ్వు ఇంత బాధపడుతున్నావు. దయచేసి నన్ను క్షమించు అని అనుకుంటూ ఆలోచిస్తూ తన కళ్ళల్లో కన్నీళ్లు జాలువారుతుంది. అలాగే ఏదో ఆలోచిస్తూ సోఫా పైన అలాగే నిద్రపోతుంది. అక్కి ఏమి అడిగాడు? వైదేహి ఎందుకు కుదరదు అంటుంది? తెలుసుకోవాలంటే 6వ భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.